జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి ఎంత చర్చ అయితే జరుగుతుందో బీజేపీ గురించి అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో అసలు ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం, అసలు ప్రతిపక్ష పార్టీ మేమే అనేంత లెవెల్లో మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు ఎంపీ సీట్లు కాంగ్రెస్కి 8 వస్తే వీళ్ళకి 8 వచ్చినాయి. 8 వచ్చిన తర్వాత ఇక మొత్తం రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అన్న లెక్క మాట్లాడిన వాళ్ళు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అసలు దాంట్లో వచ్చిన రిజల్ట్ను చూసి అసలు బీజేపీ ఎందుకు ఇట్లా తయారైంది, ఎందుకు చేతులు ఎత్తేసింది, ఎవరి కోసమని ఇట్లా తయారవుతుంది బీజేపీ రాష్ట్రంలో అనే ఒక చర్చ మళ్ళీ సాగుతుంది. ఇప్పుడు సేమ్ అభ్యర్థి, సేమ్ ప్లేసు. గతంలో జనరల్ ఎలక్షన్స్లల్లో బీజేపీ పార్టీ నుంచి ఇదే లంకల దీపక్ రెడ్డి నిలబడ్డాడ. సేమ్ అభ్యర్థి నిలబడ్డప్పుడు గతంలో వీళ్ళకి వచ్చిన ఓట్లు దగ్గర 25,000 చిల్లర ఎన్నికలప్పుడు వచ్చినాయి గతంలో. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత నిలబడితే సేమ్ అభ్యర్థి నిలబడ్డాడు, సేమ్ నియోజకవర్గంకి జరిగినప్పుడు వాళ్ళకి 17,000 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్ కూడా దక్కలే. 2 ఏళ్లల్లో వీళ్ళు మేము రాష్ట్రంలో అసలు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న వాళ్ళకి మరి ఎందుకు ఇంత ఓట్లు తగ్గినాయి, అసలు డిపాజిట్ కూడా లేని పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇంకొకటి అక్కడ 2 కేంద్ర మంత్రులు ప్రచారం చేసిరు. ఒకటి కిషన్ రెడ్డి, ఇంకొకరు బండి సంజయ్. 2 బీజేపీ పార్టీలో కీలకమైన వ్యక్తులుగా, ఇవాళటికి కూడా తెలంగాణలో కీలకమైన వ్యక్తులుగా 2 రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేసిరు. గతంలో కిషన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తే ఎన్నికల ముందు వరకు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. 2కి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. 2 కేంద్ర మంత్రులు. దాంతోపాటు కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం కిందకు వస్తుంది. అది మళ్ళా ఏదో వేరే వాళ్ళ నియోజకవర్గాలు అవి కూడా కాదు. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గంకి ఆయన కిందకు వస్తుంది. అది అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్, ఆయన పార్లమెంట్ నియోజకవర్గం కిందకు వస్తుంది. మరి అంత కీలకమైన నియోజకవర్గాలలో కూడా ఎందుకు బీజేపీ ఇట్లాంటి పేలవమైన రిజల్ట్ను చూసింది అనేది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఎంపీ ఎన్నికలప్పటికీ ఇప్పటికీ ఏం మారింది, ఎందుకు మారింది, జనాల మైండ్ సెట్ మారిందా, లేకపోతే బీజేపీని వద్దనుకున్నదా అక్కడ, ఈ చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఓట్లు కాంగ్రెస్కి మళ్ళినయ్యి అనేది కొంత నిన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళ ఓట్ షేరు కాంగ్రెస్ వైపు మళ్ళింది అని. ఎందుకు మళ్ళింది, దేనికోసం మళ్ళింది? ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా ఎంఐఎం సపోర్ట్ చేసింది, అది అందరికీ తెలుసు. ఎంఐఎం వాళ్ళు డైరెక్ట్గానే వాళ్ళకి సపోర్ట్ చేసిరు. ఎందుకంటే గతంలో ఇదే నవీన్ కుమార్ యాదవ్ గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు. వాళ్ళ క్యాండిడేట్ ఇక దాదాపుగా ఎంఐఎం పోటీలో లేదు. గతంలో ఆడ పోటీ చేసింది, చెయ్యాలనుకుంటే వాళ్ళు చెయ్యొచ్చు ఇప్పుడు కూడా, కానీ వద్దనుకున్నారు. నవీన్కి సపోర్ట్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు వద్దనుకున్నారు. ఓపెన్గానే వాళ్ళు నవీన్కి సపోర్ట్ చేసిరు. ఎంఐఎం ఓపెన్గా సపోర్ట్ చేసింది, డైరెక్ట్గా సపోర్ట్ చేసింది, ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసింది అనే చర్చ జూబ్లీహిల్స్లో జరుగుతుంది. ఇది నేను చెప్తున్న చర్చ కాదు, చాలామంది మేధావులు మాట్లాడుకుంటున్న మాట. డైరెక్ట్గా ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసింది. ఈ చర్చ ఇప్పుడు నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత జరుగుతుంది. ఎందుకంటే సేమ్ అభ్యర్థి, సేమ్ నియోజకవర్గం కదా, కనీసం వాళ్ళ ఓట్ షేర్ వాళ్ళకు వస్తే పాత ఓట్లన్న వాళ్ళకి రావాలి కదా, ఎందుకు తగ్గింది? పైగా వాళ్ళు ప్రచారం కూడా చేసిర్రు, 2 కేంద్ర మంత్రులు చేసిర్రు. బండి సంజయ్ అయితే అసలు ఎన్నికల కమిషన్ ఆ రోజు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోతే ఆపేదెవలు, ఖచ్చితంగా పోయి అక్కడ నిల్చుంటా అది ఇది అన్నాడు. అన్న తర్వాత సరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 2 రోజులలో ఆయన మాట్లాడిన మాటలు నిజంగా బీజేపీకి ప్లస్ చేసినాయా, మైనస్ చేసినాయా? బీజేపీకి ఓటు బ్యాంకు, బీజేపీ వైపు ఉన్న ఓట్ బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళింది వాళ్ళ ప్రచారం తర్వాత, ముఖ్యంగా బండి సంజయ్ ప్రచారం తర్వాత అనే ఒక చర్చ జరుగుతుంది జూబ్లీహిల్స్లో. ఎందుకు బీజేపీ తనను తాను చంపుకొని ఇంకొక పార్టీని గెలిపించుకోవాలనుకుంటుంది అనేది కూడా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నిన్న మాట్లాడిండు రాజాసింగ్. అసలు ఏం చేస్తుర్రు, ఏంది బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది? కిషన్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా ఉన్న కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి పరిస్థితి ఉంటే అసలు ఇంకా తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది అనేది ఒకసారి అధిష్టానం కూడా దృష్టి పెట్టాలి ఇటువైపు అని నిన్న రాజాసింగ్ మాట్లాడిండు.
గతంలో ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇండైరెక్ట్గా ఆయనే కిషన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంటుంది అన్న లెక్క ఇండైరెక్ట్గా ఆల్రెడీ అరవింద్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. నిన్న డైరెక్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఇక వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, ఈయన మాట్లాడింది అయితే ఇక బీజేపీ వాళ్ళకే సమజైతే లేదు. అసలు ఏంది ఇట్లా కూడా మాట్లాడతారా అని, ఏదో మా ప్రాతినిధ్యం ఉండాలి అని పోటీ చేసినాం తప్ప మేము గెలుస్తామని కాదు అన్న లెక్క మాట్లాడిండు. ఏ పార్టీ అన్నా, ఇప్పుడు జాతీయ పార్టీ వీళ్ళు ఏదో రాష్ట్రంలో ఉన్న పార్టీనో లేకపోతే ఓట్ల షేర్ ఉండాలి, గింత ఓట్ షేర్ ఉంటేనే వీళ్ళది పార్టీ రిజిస్టర్ అయి ఉంటుంది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దాని నుంచి తొలగిస్తుంది ఎన్నికల దాని నుంచి. అందుకోసమని కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే చాలాసార్లు మనం చూస్తాం, అసలు తెలియని పార్టీలు కూడా ఎక్కడ ఓట్లు జరిగినా కూడా ఆడబోయి నామినేషన్ ఇస్తారు, అంతో ఇంతో ఓట్లు వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళు లైవ్లో లేరనుకోండి, కొంత ఓట్ షేరు వాళ్ళు చెప్పినంతగా అది లేకపోతే కనుక ఎలక్షన్ కమిషన్ దాని నుంచి ఒక గుర్తింపు పొందిన పార్టీ నుంచి తీసేస్తుంది. కాబట్టి దానికోసం పోటీ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం చూస్తాం చాలా సార్లు చాలా నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగినప్పుడు పోయి ఆడ నామినేషన్ ఇస్తారు ఖాళీ, ఎందుకంటే గుర్తింపు కోసం అనేటోళ్ళు ఉంటారు. వీళ్ళు అట్లా కూడా కాదు, ఒక జాతీయ పార్టీ, అది ఏదో అల్లాటప్ప పార్టీ మామూలుది అది ఇది కాదు. అదే నిన్న బీహార్లో జరిగిన ఎన్నికలల్లో చాలా పెద్ద ప్రభంజనం సృష్టించింది అని ఇక్కడ బీజేపీ ఆఫీస్లో సంబరాలు చేసుకున్నారు. పక్క రాష్ట్రంలో గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకున్న వాళ్ళు మరి మన రాష్ట్రంలో పరిస్థితి ఏంది, తెలంగాణలో పరిస్థితి ఏంది అనే దాని మీద ఎందుకు ఆలోచన చేస్తలేదు బీజేపీ అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్న చాలామంది బీజేపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లాంటోడే అసలు ఏదో మేము ఓటమి తెలిసే మేము పోటీ చేసినాం, ఏదో పోటీలో ఉండాలి కాబట్టి పోటీ చేసినాం అన్న లెక్క మాట్లాడితే ఇంకా కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ఏం కాన్ఫిడెంట్ ఉంటుంది? రేపొద్దున వేరే నియోజకవర్గాలలో కూడా ఒకవేళ సీరియస్గా పనిచేసుకుంటున్న వాళ్ళు వీళ్ళు కూడా అసలు పార్టీకే సీరియస్నెస్ లేదు, మనమేం పని చేసుకోవాలి అనే ఒక చర్చ జరగదా? కానీ ఎందుకు బీజేపీ ఇట్లాంటి ఒక పేలవమైన ప్రదర్శనని చేస్తుంది తెలంగాణలో? దేనికోసం చేస్తుంది? ఎందుకు వాళ్ళ పార్టీ డిపాజిట్లు కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితిని వేరే వాళ్ళ కోసం ఎందుకు బీజేపీ వాళ్ళ డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితికి ఎందుకు వస్తుంది? ఎవరి కోసమని బీజేపీ ఇదంతా చేస్తుంది? ఒకసారి వాళ్ళ నాయకత్వం, జాతీయ నాయకత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, బీజేపీ ఏం చేస్తుంది అనే దాని మీద హైకమాండ్ ఒకసారి దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారవు. మేము మొత్తం కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్నాము. దేశమంతా ఒక పరిస్థితి ఉంటే రాష్ట్రంలో మాత్రం ఒకలాంటి పరిస్థితి ఉంది. దీనికి హైకమాండ్ దృష్టి పెడితే తప్ప ఇక్కడున్న పరిస్థితులలో మార్పు రాదు అనేది బీజేపీలో కింది స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.